కాంగ్రెస్ కులగణన సర్వే చేయడం వల్లే నేడు అన్ని పార్టీలు బీసీలకు ప్రయారిటీ ఇస్తున్నాయన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దేశవ్యాప్తంగా బీసీ కులగణన కోసం పోరాటం చేస్తామన్నారు. ఇటు తెలంగాణ మోడల్ను దేశమంతా అమలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు. ఉన్నత హోదాలో ఉండి కిషన్ రెడ్డి తప్పుడు మాటలు మాట్లాడడం తగదని అన్నారు. సామాజిక న్యాయానికి రేవంత్ సర్కార్ రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ సర్కార్ హయాంలోనే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పదవుల్లో ప్రాధాన్యత దక్కిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేపట్టిన విధంగా కులగణనతో తెలంగాణలో 56% బీసీలున్నట్లు రిపోర్ట్ ఇచ్చామన్నారు. ఇక అసెంబ్లీలో బిల్లు పెట్టి తీర్మానంతో దేశవ్యాప్తంగా బీసీ కులగణన కోసం పోరాటం చేస్తామన్నారు పీసీసీ చీఫ్. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటి ఎమ్మెల్సీలలో బీసీలకు 2, మైనారిటీకి 1 ఇచ్చినట్లు చెప్పారు. తర్వాత 2 రాజ్యసభ సీట్లలో యువ బీసీ నేత అనిల్ కుమార్ యాదవ్ కు ఛాన్స్ ఇచ్చామన్నారు. ప్రస్తుతం 3 ఎమ్మెల్సీలలో బీసీ మహిళ సహా ఎస్టీ, ఎస్సీలకు మరోమారు అవకాశం కల్పించినట్లు చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు కాంగ్రెస్ ఎంపీలు. 11,000 కోట్లతో 55 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం కోసం పాలనాపరమైన అనుమతులు ఇచ్చారన్నారు. తెలంగాణలో ఎయిర్పోర్ట్ల కోసం ఎన్నో రిక్వెస్టులు చేశామని తెలిపారు. కేంద్రాన్ని ఎన్నోసార్లు కలిశామని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క అడిషనల్ ఎయిర్పోర్ట్ రాలేదన్నారు. 55 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తెలంగాణ రాష్ట్రంలో శాంక్షన్ చేశారు. ఒక్కొక్క హాస్టల్ 25 ఎకరాల్లో ప్రపంచ స్థాయిలో హాస్టల్స్ కట్టాలని, ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్ ఇవ్వాలని, స్పోర్ట్స్ కాంప్లెక్స్ అక్కడ ఏర్పాటు చేయాలని 25 ఎకరాలు తీసుకున్నాం. పెద్దపల్లి రీజన్ లో కూడా 3 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనౌన్స్ చేయడం జరిగింది. చెన్నూరులో, మంతినిలో, మంచిర్యాలలో ఎస్సీ, ఎస్టీస్, బీసీస్ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద సహకారంగా ఉంటుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ కి ప్రాధాన్యత ఉంటేనే మన పిల్లలు భవిష్యత్తులో ముందుకు ఎదిగి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దుష్ప్రచారాలు మానుకోవాలన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. దిల్సుఖ్ నగర్ లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికే పోలీసులు ప్రయత్నించారని చెప్పారు. బాధ్యత గల వ్యక్తిగా దుష్ప్రచారాలు చేయడం తగదన్నారు చామల. సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ మిమ్మల్ని చూస్తుంటే మీ తోటి బండి సంజయ్ గారి వ్యవహారంలో వారు మాట్లాడే విధి విధానాలు, వారు మాట్లాడే స్టైల్ ని చూసి మీరు కూడా వారి బాటలో నడుస్తున్నట్టుగా కనపడుతుంది. ఒక్క దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడానికి తీసుకున్నటువంటి పోలీస్ చర్యలను తప్పుపడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి క్రికెట్ గెలవడం మీద ఇంట్రెస్ట్ లేదనేది కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడంలో భాగస్వామ్యం తీసుకోవడాన్ని తప్పుపడుతున్నాను. పాన్ ఇండియా స్టార్ గా సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. త్వరలోనే ఒక ప్రేమ కథా చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించుచున్నట్లు తెలిపారు. నిజ జీవిత పాత్రలో స్క్రీన్ పై కనిపించనున్నట్లు చెప్పారు. ఈ ఉగాదికి కథ విని వచ్చే ఉగాదికి సినిమా విడుదల చేస్తామన్నారు. ఏ వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి పేరుతో రానున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, హిందీ భాషల్లో చిత్రీకరించనున్నట్లు చెప్పారు. హరీష్ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. ఇష్టం వచ్చినట్టు తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ కూర్చోబోమని చెప్పారు.